కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో తెల్లవారుజామున పట్టణంలోని ఓ కంపెనీలో గుర్తు తెలియని దుండగులు చోరీకి విఫలయత్నం చేశారు. కార్యాలయం తాళాలు పగలగొట్టి ఏమైందో ఏమో లోపలికి వెళ్లకుండా వెనుదిరిగారు. కార్యాలయానికి వచ్చిన మేనేజర్ పగిలిన తాళం గమనించి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సిఐ వి శ్రీధర్ ఆధ్వర్యంలో ఏఎన్ఐ నవాజ్, కృష్ణప్పలు సంఘటనా స్థలానికి చేరుకొని చోరీ జరిగిన తీరును పరిశీలించారు. వివరాలను సేకరించి కార్యాలయంలో గదులను పరిశీలించారు. అయితే దొంగలు స్టేట్ బ్యాంక్ సమీపంలో ఉన్న శ్రీరామ్ ఫైనాన్స్ను ఎంచుకోవడం, చోరీకి వచ్చి వెనుదిరగడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉదయం ఆఫీస్ విధుల కోసం మేము వచ్చినాము. నేను ఆఫీస్లో వచ్చిన తర్వాత నా దగ్గర కీస్ ఆఫీస్ పైకి ఇచ్చేసి ఓపెన్ చేయమని చెప్తే అతను పైకి వచ్చినాడు. పైకి వస్తే చూడగానే తాళం పగలగొట్టాడు. ఆఫీస్ పై తాళం తీసుకుని సార్ ఎవరు తాళం పగలగొట్టినారంటే నేను వచ్చి చూసి ఈ విధంగా ఉంటే ఇమీడియట్గా వెళ్ళి మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము. దానికి సంబంధించి ఇక్కడ చూసిన చుట్టుపక్కల పరిస్థితి చూస్తే ఎవరో దొంగతనం చేయడానికి ప్రయత్నించినట్లు అనిపించింది. అదే విషయాన్ని మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాము. లోపల ఏమి ఎంటర్ కాలేదు సార్. ఒక కీ మాత్రమే ఓపెన్ చేసినారు. రెండోది ఓపెన్ చేయడానికి కాలేదు వాళ్ళు. సో వాళ్ళు లోపలికి ఎంటర్ కాలేకపోయింది. నా పేరు నర్సింగ్, క్యాటరింగ్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్.